ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ఈపీఎఫ్ నుంచి నిధుల ఉపసంహరణకు మరింత సులభతరం చేయనుంది. ఇందులో భాగంగా త్వరలో యూపీఐ నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా వాద్రా తెలిపారు. ఇక ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని తెలియజేశారు. ఇక ప్రావిడెంట్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారుల అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలియజేశారు. కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాకుండా పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని చెప్పారు. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని తెలియజేశారు. కోరుకున్న అకౌంట్ కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. డిజిటలైజేషన్ చేయడంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దాద్రా చెప్పారు. ఇక క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3 రోజులకు తగ్గిందని చెప్పారు. 95% క్లెయిమ్స్ ఆటోమేటెడ్ ప్రొఫెషన్ రూపంలో జరుగుతున్నాయని తెలియజేశారు. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా ఆప్షన్ అనేది ఒక మైలురాయి అని, లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలగబోతుందంటూ కార్మిక శాఖ కార్యదర్శి తెలియజేశారు.